హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ప్రాబ్లం చూద్దాం. అండ్ ఇది ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుండి ప్రీవియస్ వీడియోలో మీకు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద చెప్పాను. ఈ వీడియోలో నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూద్దాం. సాల్వ్ x² y into dx minus x³ plus y³ of dy equal to 0. ఓకే, సొల్యూషన్ అని పెట్టండి. ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో ఆ ప్రాబ్లం నోట్ చేయండి. ఇది ఏం చెప్పాను నేను? నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నాను. నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? అసలు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎప్పుడు అవుతుందని చెప్పాను? ఇఫ్ ∂m/∂y ఈక్వల్ టు ∂n/∂x అయినప్పుడు దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఇవి నాట్ ఈక్వల్ టు అయితేనే కదా నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది. ఓకే, అంటే ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు నేను చెప్పేశాను, బట్ అది కాదో రైట్ మీకు ఎలా తెలుస్తుంది? మీరు డెరివేటివ్ చేస్తేనే కదా మీకు తెలిసేది. పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి, చేసి అది ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ చూడండి. మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమని చెప్పానండి? ఈక్వేషన్ mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0. ఓకే, ఒకసారి ఇచ్చిన ప్రాబ్లమ్ని కంపేర్ చేసుకుంటే m ఈక్వల్ టు ఏముందండి? x² ఇంటూ y ఉంది. అలానే n ఈక్వల్ టు ఏముంది? n ఈక్వల్ టు మైనస్ ఉంది. ఓకే, మైనస్తో మల్టిప్లై చేసేయండి. -x³ ప్లస్ ఇంటూ మైనస్ y³ ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి. ∂m/∂y అండి చేయాల్సింది. ఓకే, పార్షియల్ డిఫరెన్షియేషన్ ∂m/∂y చేస్తే ఏమవుతుంది? మీకు ఆల్రెడీ చెప్పాను నేను, విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి ఓన్లీ y కన్సిడర్ చేయాలంటే x² ఇలా ఉంచేసి ∂y ఇక్కడ y కదా y అని చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ∂n/∂x చేస్తాము. అంటే ఏదైతే y ఉందో ఆ yని నెగ్లెక్ట్ చేసేస్తాం. ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు x ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మైనస్ ఇలా ఉంచి ∂x ఆఫ్ x³ చేయాలి. ఓకే, ఇక్కడ ∂m/∂y ఈక్వల్ టు x² అవుతుంది. ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1 ఇంటూ x². ఇక్కడికి వచ్చేప్పటికి ∂n/∂x ఈక్వల్ టు మైనస్ దీనికి పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే 3x² వస్తుంది. ఓకే, ఫార్ములా వచ్చి n ఇంటూ x⁴n - 1 అని ఫార్ములా వచ్చిందండి. దాని ప్రకారం -3x². ఇప్పుడు చూడండి, ఈ రెండు ఈక్వల్ అయినాయా నాట్ ఈక్వల్ అయినాయా? నాట్ ఈక్వల్ అయినాయి. ఓకే, నాట్ ఈక్వల్ అయినాయి కాబట్టి దాన్ని ఏమని చెప్పాను? నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పాను. ఎప్పుడు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది? ఈ రెండు ఈక్వల్ అయితే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. బట్ ఇక్కడ ఏంది? నాట్ ఈక్వల్ అంటే దిస్ ఈజ్ ఏదైతే మనకి ప్రాబ్లం ఇచ్చారో దట్ ప్రాబ్లమ్ ఈజ్ రిలేటెడ్ టు నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇట్ ఈస్ ∂m/∂y నాట్ ఈక్వల్ టు ∂n/∂x. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆ రెండు ఈక్వల్ అయ్యే వరకు చేయాలి అంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఇప్పుడు నాట్ ఈక్వల్ టు వచ్చింది, నెక్స్ట్ ఈక్వల్ అవ్వాలి అంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లంలో డిగ్రీస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటే, ఇప్పుడు నేను ఏదైతే మనకి ఇచ్చిన ప్రాబ్లం ఒకసారి చూడండి, దానిలో డిగ్రీస్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి. ఇది కదా ఇచ్చిన ప్రాబ్లం. x² ఇంటూ డిగ్రీస్ అంటే పవర్స్ అనమాట. y⁴1 ఉంది కదా, 2 + 1 ఏమవుతుంది? 3 అవుతుంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే డిగ్రీస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు, ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం డిగ్రీస్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అలా ఈక్వల్గా ఉన్నప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఎలా ఉంటుంది అంటే, ఇది అన్ని ప్రాబ్లంకి ఫిక్స్డ్ కాదు. ఓకే, డిగ్రీస్ అన్నీ ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా యూజ్ చేయాలి. IF ఈక్వల్ టు 1/mx ప్లస్ ny. ఓకే, ఇప్పుడు mx ప్లస్ ny అంటే ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్ టు 1/m ఇంటూ మనకు తెలుసు కదా ఏంటండి m x² ఇంటూ y. m ప్లేస్లో x² ఇంటూ y సబ్స్టిట్యూట్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఏముంది? ఇంటూ x ఉంది ప్లస్ నెక్స్ట్ n ఏంటండి? -x³ మైనస్ y³ మళ్ళీ ఇంటూ ఏముంది? y ఉంది. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేయండి. x² y ఇంటూ x అంటే ఏమవుతుంది? x³ అవుతుంది కదా. అంటే 1/x³ ఇంటూ
y అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే yతో మల్టిప్లై చేయండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కదా, y ఇంటూ ఎక్స్ క్యూబ్ మళ్ళీ మైనస్ y⁴ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్ క్యూబ్ ఇంటూ ఇది ప్లస్ టర్మ్, ఇది మైనస్ టర్మ్, రెండు ఏమవుతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఉన్నది ఏంటండి మనకి -1/y⁴. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని తీసుకెళ్ళి మనకి ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో ఆ ప్రాబ్లంతో మల్టిప్లై చేయాలి. ఓకే, మల్టిప్లై ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ విత్ గివెన్ ప్రాబ్లం. ఏదైతే మనకి ప్రాబ్లం ఇచ్చారో ఆ ప్రాబ్లంతో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని మల్టిప్లై చేయాలి. ఓకే, ఒకసారి ఇంటిగ్రేటింగ్ మనకి ఇచ్చిన ప్రాబ్లం నోట్ చేయండి. x² ఇంటూ y ఇంటూ dx మైనస్ x³ ప్లస్ y³ ఇంటూ dy ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలని చెప్పాను, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని మల్టిప్లై చేయండి. x² ఇంటూ y ఇంటూ ఏ టర్మ్ కా టర్మ్ విడిగా మల్టిప్లై చేయాలండి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ ఇంకేముంది, dx ఉంది, అలానే మైనస్ x³ ప్లస్ y³ ఇంటూ మైనస్ 1/y⁴ ఇంటూ dy ఈక్వల్ టు 0. ఇది ఇంటూ ఏమన్నా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ y ఉంది కదా, ఇక్కడ కూడా మనకి ఏముంది, y⁴ అంటే ఒక y క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఉండేది ఏంటండి, -x² ఉంటుంది. ఇంటూ ఏముంది, dx ఉంది. ఇక్కడ నేను మైనస్తో మల్టిప్లై చేసేస్తున్నానండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. -x³ ఇంటూ ఇక్కడ ఏముంది, -1/y⁴ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ y³ ఇంటూ మళ్ళీ ఇక్కడ 1/y⁴ ఇంటూ dy ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఏం నోట్ చేస్తాము, -x² ఇంటూ dx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x³ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ y3 ఉంది, ఇక్కడ y⁴ ఉంది కదా, అంటే రిమైనింగ్ y⁴ అంటే మీనింగ్ ఏంటండి, y³ ఇంటూ y⁴ కదా, ఈ y³ క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ ఉన్నది 1/y ఇంటూ dy ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇదే ఫామ్లో ఉంది, mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది కదా. ఇప్పుడు మీరు పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి. ఇప్పుడు m అంటే ఏముందండి, m ఈక్వల్ టు ఏముంది, ఇక్కడ -x² ఉంది. అలానే n ప్లస్లో ఏముంది మనకి, n ప్లస్లో x³ ప్లస్ 1/y ఉంది. ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి. ∂m/∂y చేయాలి. ఓకే, ∂m/∂y ఈక్వల్ టు మనకి విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి ఎక్స్ టర్మ్స్ అనేవి కాన్స్టెంట్స్ అండి. అంటే ఈ -x² ఇలా ఉంచేసి ∂y ఇక్కడ ఏమని రాయాలి, 1/y³ అని రాయాలి. ఓకే, 1/y³. అలానే ఇక్కడ ∂n/∂x ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేస్తున్నాము, విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం y అసలు కన్సిడర్ చేయవసరం లేదు, ఇక్కడ చేయాలి కాబట్టి 1/y⁴ ఇంటూ ∂x ఆఫ్ x³ అని నోట్ చేసుకోవాలి. ఓకే, ∂m/∂y ఈక్వల్ టు -x² ఇంటూ ఈ ∂y ఆఫ్ 1/y³ మీరు పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే మీకు వచ్చేది ఎంత అంటే -3/y⁴ వస్తుందండి. అలానే ఇక్కడ ∂n/∂xని చేస్తే మీకు వచ్చేదంతా 1/y⁴ ఇంటూ 3x² వస్తుంది. ఓకే, ఓకే, ∂m/∂y ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x² వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది, ∂n/∂x ఈక్వల్ టు ఇక్కడ కూడా 3x² వచ్చింది. అంటే రెండు ఈక్వలే ఉన్నాయి కదా, అంటే ∂m/∂y
∂y ఈక్వల్ టు ఏమైందండి, ∂n/∂x అయింది. అంటే ఇప్పుడు ఏమైనట్టు, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినట్టు. ఫస్ట్ ఇచ్చిందేమో నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత అదేమైంది, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయింది. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటండి, ద సొల్యూషన్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ ఏమని చెప్పాము, ఇంటిగ్రల్ m(dx) ప్లస్ n(dy) ఈక్వల్ టు 0. ఇంటిగ్రల్ ఏంటండి, m(dx), మనకి m అంటే ఏంటి, n అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా. m అంటే ఏముంది, మైనస్, ఇక్కడ పైన రాసాను చూడండి, m అంటే -x²/y³, అదే n అంటే x³/y⁴ ప్లస్ 1/y. ఇవి m ప్లేస్లో అలానే n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, m ప్లేస్లో -x²/y³ ప్లస్ n అంటే x³/y⁴ ప్లస్ 1/y dy ఈక్వల్ టు c. ఇక్కడ కూడా c నేనండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాము అంటే మన ఇది y అనేది కాన్స్టెంట్ వచ్చేస్తుంది కదా. అంటే -1/y³ ఇంటిగ్రల్ x² dx ప్లస్ ఇంటిగ్రల్, ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇక్కడ y టర్మ్స్ కాన్స్టెంట్, ఇక్కడేమని చెప్పాము, x టర్మ్స్ అనేవి ఎక్స్క్లూడ్ చేసేస్తాము. అంటే ఇది ఎక్స్క్లూడ్ చేసేస్తాము అంటే కన్సిడర్ చేయం. రిమైనింగ్ ఉన్నది ఏంటి, 1/y dy ఈక్వల్ టు c ఉంది. ఓకే, -1/y³ ఇంటిగ్రల్ x² dx అంటే ఎంత అండి, x³ 3 ప్లస్ ఇదేమో ఇంటిగ్రల్ 1/x dx ఈక్వల్ టు ఎంత, log y, log x, ఇక్కడ మన y ఉంది కాబట్టి log y ఈక్వల్ టు c అవుతుంది. ఓకే, -x³ ప్లస్ log y ఈక్వల్ టు c. ఇది ఆన్సర్. అర్థమైందండి. ఓకే, అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.